కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు 29 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చెందిన పొత్తంశెట్టి వెంకటేశ్వర్లను జిట్టా వేణుగోపాల్ రెడ్డి ప్రతిపాదించారు. ఖైరకొండ వెంకటేష్ బలపర్చారు. 17 కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడితో చేతులెత్తి పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక బీజేపీ పార్టీ నుంచి మాయా దశరథ పోటీలో ఉండగా వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ కి దూరంగా ఉండటంతో బీజేపీ మాయా దశరథ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి అనునిత్యం అందరికీ అందుబాటులో ఉంటాను అని నూతనంగా ఎన్నికైన చైర్మన్ పొత్తంశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. చేయు పని లేదు, అయిపోతాయి. మిత్రులందరికీ ధన్యవాదాలు. మిత్రులందరికీ ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ మరి చైర్పర్సన్, మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక జరగడం, మరి అంతకుముందు నెల అవిశ్వాసం నెగ్గి మరి ఎన్నిక అనివార్యం కావడం, మరి ఈరోజు ఎన్నిక జరగడం ఒక 11 నెలల ముందు సమయమే ఉన్నది. దాని ముందు ఎన్నిక జరగడం, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ చైర్మన్గా మా కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు వారిని మరి మా కౌన్సిలర్లందరూ కూడా మరి మంచి మెజార్టీ తోటి 17 మంది ఆయనకు ఓటేసి మరి ఇంకో పక్క వాళ్ళకు 6 ఓట్లు పడ్డాడు బీజేపీ సైడు. సరే, ఏదేమైనప్పటికీ మా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం చాలా సంతోషం. ఎందుకంటే భువనగిరి మున్సిపల్ చైర్మన్ కావాలని చాలామందికి వాళ్ళకు ఆశయం లాగా ఉంటుంది. సో ఆశయం సాధించుకున్నారు. కానీ చాలా సంతోషం. పోతంశెట్టి వెంకటేశ్వర్లు కంగ్రాచులేషన్స్ మేము చెప్తున్నాం. ఒక్క విషయం